సీజన్ వచ్చిందంటే చాలు రైతులకు నకిలీల విత్తనాల బెడత తప్పడం లేదు. నకిలీ విత్తనాలతో ఆరుగాలం శ్రమించి సాగు చేస్తే తీరా చేతికొస్తుందనుకున్న పంట దిగుబడి రాకపోవడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. దీంతో రైతు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దీంతో మొదట్లోనే నకిలీ విత్తనాల ఆట కట్టిస్తే పంట చేతికొచ్చి నష్టాలు లేకుండా ఉంటుందని నకిలీ సీడ్స్ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ తో నిఘా పెట్టిన వ్యవసాయ శాఖ అధికార యంత్రాంగంపై స్పెషల్ స్టోరీ. వానాకాలం సీజన్ కంటే ముందే మార్కెట్లో నకిలీ విత్తనాల అమ్మకాలు జోరందుకుంటాయి. నకిలీ విత్తనాలను అన్నదాతల కంటగట్టి సొమ్ము చేసుకునేందుకు ముఠా చేయని ప్రయత్నం అంటూ ఉండదు. లూజ్ విత్తనాలను ఆకర్షణీయమైన కవర్లలో ప్యాకింగ్ చేసి రైతులకు తక్కువ ధరలకే అంటగడుతూ నిలువునా మోసం చేయడం దళారులకు అలవాటుగా మారింది. అసలు ఏదో నకిలీదేదో గుర్తించలేని విధంగా విత్తనాలు మార్కెట్లో ఉంటుండటంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. ప్రధానంగా వరి, పత్తి విత్తనాలు నాసిరకం కావడంతో రైతులకు నష్టాలు తప్పడం లేదు. తీరా పత్తి పంటలో దిగుబడి రాక రైతులు ఆర్థికంగా దెబ్బతింటుండగా వరిలో సైతం తెగుళ్లు, తాలు, నాణ్యత లేకపోవడంతో రైతులు పంట చేతికొచ్చే సమయంలో లబ్బోదిబ్బోమంటున్నారు. వరి, పత్తి విత్తనాల విషయంలో దళారులదే పెత్తనమైంది. గ్రామీణ ప్రాంతాల్లో దళారులు రైతులను మచ్చిక చేసుకుని తక్కువ ధర, అధిక దిగుబడులు, తక్కువ సమయంలో పంట చేతికొస్తుందని నమ్మించి నాసిరకం విత్తనాలను అంటగడుతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నా దళారుల దందాను నిలువరించలేకపోతున్నారు. పెట్టుబడులు చేతిలో లేని రైతులు తక్కువ ధరకు వచ్చే విత్తనాలను తీసుకొని వేసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో రైతులు నష్టపోతున్నారంటున్నారు రైతు సంఘం నేతలు. అది కరెక్టా కాదా తెలుస్తలేదు. అందరు వ్యాన్లు కట్టుకొని పోతున్నారు. మనకు మరి అలాంటి సీడు పంట పండుతుందని కొంతమంది అంటారు, పంట లేదని కొంతమంది అంటారు. నిజమైన విత్తనాలు 850 అంటే కొంటలేరు. అది తక్కువ ఉందని పోతురు. అక్కడ బిర్యానీ అంట, చికెన్ అంట, మటన్ అంట, మరి ఆ విధంగా పోతురు. అది కరెక్టా కాదని చెప్పి మన అగ్రికల్చర్ ఏఓ గారు కానీ అందరూ తగిన మన జిల్లా వాళ్ళు అక్కడి నుంచి నకిలీ విత్తనాలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ఎవరికైనా రైతుకు లాస్ రాకుండా చూడాలని, రైతుకు అవగాహన లేదు కాబట్టి ఏఓ గారు కానీ కరెక్ట్ చూసుకొని దాన్ని వాళ్ళకు రైతులకు అవగాహన సదస్సు పెట్టి వాళ్ళకి నింపించాలని ఆ యొక్క మనవి. ఒక ఇతనం ఎంఆర్పీ రేటుకు 590 అమ్ముతారు, ఇతనం 500 కంచి కుడిస్తారు. మరి అది ఈతనం మంచిదా, ఐతనం మంచిదా అర్థమవుతలేదు. ఈ మధ్యలో పాలమూరు ఆ సైడ్ పోయి వాళ్ళ ఇతర ఊర్లకు వచ్చి రైతులు తక్కువ రేటు ఇస్తారని చెప్పి జీపులు కట్టుకొని పోతే వాళ్ళకు డీజిల్ పోసి పెట్రోల్ ఆలే ఇచ్చి భోజనం పెట్టి కూడా ఇతనాలు ఇస్తున్నారు తక్కువ రేటుకు. అవి మంచిగా చెడ్డా మాకేం అర్థమవుతలేదు. ఆ ఇతనాలు తెచ్చినప్పుడు ఒక సంవత్సరం ఏమో క్లిక్ పంతున్నాయి, ఒక సంవత్సరం పంతలేవు. 10 రకాలు తెస్తే అలా 2 రకాలు మనకుంటే రైతు గుర్తించలేకపోతుంది కలిపి పెట్టడం వల్ల. కాబట్టి ఇప్పటికైనా విత్తనాన్ని ప్రభుత్వం పకడ్బందీగా నకిలీ అరికట్టి రైతుకు చేయాలని కోరుతున్నాం. ఇటీవల ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా విత్తనాలపై ప్రత్యేక ఫోకస్ చేసిన జిల్లా కలెక్టర్లు ఉన్నత అధికారులతో కలిపి టాస్క్ ఫోర్స్లను ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాఖతో పాటు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ సమన్వయంతో పలు టీంలు ఏర్పడి తనిఖీలు విస్తృతంగా చేయాలని నిర్ణయించాయి. ఈ నెలాఖరులోనే నైరుతి రుతుపవనాలు కేరళను తాకడంతో పాటు తెలంగాణలో సైతం ముందుగానే వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో వర్షాలు కురిస్తే ముందుగానే విత్తనాలు వేస్తారు. ఈ నెల చివర్లో రోహిణి కార్తె ప్రారంభం కానుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరితో పాటు పత్తి అంతా కలిపి 21,50,000 ఎకరాల్లో పంటలు సాగు కానున్నాయి. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 5,40,000 ఎకరాల్లో పత్తి సాగు కానుండగా ఇందుకు సంబంధించి 13,60,000 విత్తన ప్యాకెట్లు అవసరం ఉంటాయి. గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని విత్తనాల మీద, షాపుల మీద ఎంక్వైరీ చేసి మంచిగా వస్తాడు చూడాలి. చాలా నష్టం వస్తుంది. దాన్ని అరికడితే చాలా మంచిది. గవర్నమెంట్ అగ్రికల్చర్ ఆఫీసు దాని మీద యాక్షన్ తీసుకొని తయారయ్యే కానీ మంచిగా చేయాలి. మేము 8 ఎకరాల దాకా వేస్తున్నాం పత్తి. ఎప్పుడే కానీ ఇక్కడ షాప్కి వచ్చి మంచి క్వాలిటీ విత్తనం చూసుకొని వాడుతున్నాం. మాకు మాత్రం రిజల్ట్ కనిపిస్తూ ఉంది. నకిలీ విత్తనాలు చూస్తే ఆ మొక్కలు అలాగా వేరే ఉంటాయి సార్. దాన్ని కనిపెట్టుకోవాలంటే విత్తనాలు వేసినాక అడిగితే వాళ్ళు కంపెనీ వాళ్ళకి చెప్పండి, మాకు తెలియదు, మేము అమ్మినాం అంతవరకే అని చెప్తారు వాళ్ళు. యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో వరి అత్యధికంగా సాగు కానుండగా పత్తి సుమారు 3 లక్షల మేర సాగు కానుంది. అంటే ఈ 2 జిల్లాల్లో దాదాపు 9 లక్షలకు పైగా పత్తి విత్తన ప్యాకెట్లు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. ఇక వరికి సంబంధించి విత్తనాలు దాదాపు 2,04,000 క్వింటాలకు పైగా విత్తనాలు అవసరం ఉంటుంది. అయితే ఇటీవల నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారమే సీడ్స్ అమ్మకాలు జరుపుతూ నకిలీ విత్తనాల నుండి రైతులను కాపాడాలని సూచించారు. మంగళగిరి, గుంటూరు నుంచి మన నల్గొండ జిల్లాకు ఎక్కువ వస్తున్నటువంటి పరిస్థితి. మహబూబ్నగర్ ప్రాంతం నుంచి కూడా కొన్ని కంపెనీల వాళ్ళు అసలు రైతులకు పేరు పలకనటువంటి విత్తనాలు
కంపెనీలే ఇవాళ జోరుగా వ్యవహారంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. చట్టపరమైన చర్య గట్టిగా తీసుకున్నట్టయితే ఈ అధికారులు తీసుకున్నటువంటి చర్యల వల్లనే రైతాంగం ఈ కల్తీ విత్తనాలను నివారించడానికి రైతుకు మేలు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు ఆ చొరవ చూపాలని చెప్పేసి కోరుతున్నాం. సీజన్లో కొంతమంది దుకాణాలను టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేయకుండా ఉండేలా తమకు ప్రజాప్రతినిధుల అండ ఉండడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది. ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ లో పోలీస్, వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులున్నారు. మరోవైపు అమెరికా దేశంలోని శాంటోనో కంపెనీకి చెందిన BT3 రకం విత్తనాలపై దేశవ్యాప్తంగా నిషేధం ఉంది. BT3 విత్తనాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేదు. BT1, BT2 రకాలకు మాత్రమే అనుమతి ఉంది. దాదాపు 20 ప్రధాన కంపెనీలకు చెందిన అనుమతి గల విత్తనాలను అందుబాటులో ఉంచారు. ఇకపోతే నిషేధిత విత్తనాల వల్ల కాలుష్యంతో ముప్పు వాటిల్లే వాటిని వెంటనే కట్టడి చేయాలని కోరుతున్నారు రైతు సంఘం నేతలు. మనకేముంది, నాకు ఒక గవర్నమెంట్ జాబ్ ఉంది, మీకు ఒక మంచి షాప్ ఉంది. ఒక ఎకరం ఒక రైతుకి ఫెయిల్ అయితే మీకు పెద్ద నష్టం జరగదు. కానీ ఆ రైతుకి మొత్తం ఆధార్ వచ్చేసి అదే ఒక ఎకరం భూమి. అందులో కూడా 3 ప్లకింగ్స్లో జస్ట్ ఒకటే ప్లకింగ్. అది కూడా ఫెయిల్ అయింది అంటే మనం ఆల్మోస్ట్ తనని ఆత్మహత్య దగ్గరికి మనం ఆ వాకిలికి మనమే పంపామనేది ఒక మాట. సో దయచేసి మీరు ఒక డీలర్గా కాకుండా ఒక మనిషిగా ఈ సీజన్లో మాకు సహకరిస్తారనేది నేను భావిస్తున్నాను. మహబూబ్ నగర్ జిల్లాలో అత్యధికంగా పత్తి జిన్నింగ్ మిల్లులు ఉండడంతో విత్తనోత్పత్తి సులువుగా జరుగుతుంది. అయితే భూత్పూర్ నుంచి వచ్చే అన్ని రకాల విత్తనాలు నష్టం కలిగించినప్పటికీ దళారుల జోక్యంతో BT2 రకం విత్తనాల పేరిట BT3 రకం విత్తనాలను అంటగడుతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి సైతం వచ్చినట్లు సమాచారం. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ సరిహద్దులోనే మాచర్ల ఉండటంతో సులువుగా వివిధ మార్గాల్లో నకిలీ పత్తి విత్తనాలు చేరుతున్నాయి. వాస్తవానికి డీలర్లు, వ్యాపారులు, రైతులు పత్తి, వరి విత్తనాలు కొనుగోలు చేసిన వెంటనే వారికి బిల్లు ఇవ్వాల్సి ఉంటుంది. పంట దిగుబడులు తక్కువగా వచ్చినప్పుడు రైతులు నిలదీస్తారన్న భయంతో ఏ వ్యాపారి కూడా బిల్లులు ఇవ్వడం లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, గుజరాత్ల నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి, ఆ తర్వాత నల్గొండ, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట జిల్లాలకు చేరుతుండడం గమనార్హం. రోడ్డు మార్గం ద్వారా పట్టుబడుతున్నామన్న ఆలోచనతో కొంతమంది దళారులు రైళ్లలో తరలించడం, లేదంటే ట్రాన్స్పోర్ట్ వాహనంలో జిల్లాకు చేరవేస్తున్నారు. ఒరిజినల్ కంపెనీలకు చెందిన ప్యాకెట్ల మాదిరిగానే నకిలీ ప్యాకెట్లు తయారు చేసి అందులో నాసి రకమైన పత్తి విత్తనాలు నింపి రైతులకు అంటగట్టే ప్రమాదం ఉంది. ఇదే విషయంపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నామని అంటున్నారు. ఏ చిన్న అనుమానం ఉన్నా సంబంధిత వ్యవసాయ అధికారి కానివ్వండి, జిల్లా స్థాయిలో జిల్లా కార్యాలయంలో కానీ ఫిర్యాదు చేయవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో రైతులు లైసెన్స్ పొందిన డీలర్ దగ్గర మాత్రమే కొనుగోలు చేయాలి, బిల్లు భద్రపరచుకోవాలి. పంట కాలం మొత్తం కూడా ఏదన్నా మొలక దశలో ఇబ్బంది అయినట్లయితే మనము చట్ట ప్రకారం వారికి విత్తనం బదులు విత్తనం కూడా ఇవ్వటం జరుగుతుంది. నకిలీ విత్తనాల దందాను అరికట్టేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామన్నారు అధికారులు. అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.